టీడీపీలో చేరికలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు. తమ పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని, కానీ కండిషన్స్ అప్లై అంటున్నారు. పార్టీలోకి ఎవరు రావాలనుకున్నా ముందుగా పదవికి రాజీనామా చేయాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీలోకి వచ్చే వారిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీలోకి మంచివారిని మాత్రమే తీసుకుంటామని, ఎవరిని పడితే వారిని తీసుకోమని చంద్రబాబు చెప్పారు. వైసీపీలో ఇమడలేక పదవులు పార్టీకి రాజీనామా చేసి వస్తేనే టీడీపీలో చేర్చుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే కొందరి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు సీఎం. ఇక నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సరైన నాయకుడిని సరైన స్థానంలో నియమిస్తామని, అందుకే భర్తీ ఆలస్యమవుతోంది అన్నారు. మరో 25 రోజుల్లో అందరికీ శుభవార్త ఉంటుందని చెప్పారు సీఎం చంద్రబాబు. నామినేటెడ్ పోస్టులతో మిత్రపక్షాలు బీజేపీ, జనసేనతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక మరోవైపు పోతల సునీత తమ పార్టీలో చేరే విషయంపై టీడీపీలో చర్చ కొనసాగుతోంది. ఆమెను పార్టీలోకి తీసుకోవద్దంటూ ఎమ్మెల్యే గౌతు శిరీష ట్వీట్ చేశారు. గతంలో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి గురించి పోతల సునీత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీరాణి, టీడీపీలో చేరికల వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో కూడా టీడీపీ అధికారంలో ఉండగా 23 మంది ఎమ్మెల్యేలు చేరారు. ఆ తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులు జరిగాయి. అందువల్ల ఈసారి మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహారాలు అయితే నడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే సచ్చీలుగా ఉన్నారో, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారో వారిని మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే టీడీపీకి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వైసీపీ నుంచి అందరూ కూడా టీడీపీ వైపు చేరడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కూడా ఆచితూచి స్పందిస్తుంది. ఎవరైతే చేరుతున్నారో వారి క్యారెక్టర్ గురించి కావచ్చు, వారి సమీకరణాలన్నీ చూస్తున్నారు. నియోజకవర్గంలో వారి పరిస్థితి కావచ్చు, అక్కడ ఉన్న టీడీపీ నేతలతో వీరికి ఉన్న సంబంధాలు, అన్ని అంశాలు కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న కూడా విలేకరులతో చెప్పడం జరిగింది, ఎట్లా పడితే అట్లా చేర్చుకోము, దానికి ఒక విధి విధానాలు ఉంటాయి, సచ్చీలురైన వారిని మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తామని కూడా చంద్రబాబు చెప్తున్నారు. ఆ పార్టీ విధానాలు నచ్చక ఏ కండిషన్స్ లేకుండా టీడీపీలో చేరితేనే చేర్చుకుంటామని కూడా చెప్పారు. అదీగాక పార్టీకిను అదేవిధంగా వారికి ఉన్న పదవికి రాజీనామా చేయాలని కూడా చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే పోతుల సునీత నిన్న వైసీపీకి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆమె టీడీపీకి వస్తుందనే అన్న వార్తల నేపథ్యంలో టీడీపీ కేడర్ అంతా కూడా తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. గతంలో ఆమె నారా భువనేశ్వరి అదేవిధంగా నారా బ్రాహ్మణిపై చేసిన అసభ్య వ్యాఖ్యలకు సంబంధించిన పోస్టులు అయితే మీడియాలో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఇలాంటి వారిని చేర్చుకోవద్దని చెప్పి పెద్ద క్యాంపెయిన్ అయితే టీడీపీలో జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది నేతలు, జాయినింగ్ అయ్యే నేతలు స్థానిక నియోజకవర్గాల్లో వారు టీడీపీకి వ్యతిరేకంగా గతంలో పనిచేశారని చెప్పి కొన్ని కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే సచ్చీలుగా ఉన్నారో వివాదాస్పదులు కాని వ్యక్తులను మాత్రమే తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మోపిదేవి రమణ కావచ్చు, అదేవిధంగా బేద మస్తాన్ రావు, వీరిరువురు కూడా మధ్యాహ్నం రాజ్యసభకు రాజీనామా చేయబోతున్నారు. తర్వాత వైసీపీ కూడా రాజీనామా చేయబోతున్నారు. టీడీపీలో కూడా చేరబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న టీడీపీ నేతలతో కూడా చంద్రబాబు చర్చించారు. ఏదైతే రేపల్ల విషయానికి సంబంధించి మోపిదేవి రమణ అక్కడ కీలక నేతగా ఉన్నారు. అక్కడ ప్రస్తుతం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. అనగాని సత్యప్రసాద్కి ముందే చంద్రబాబు సమాచారం ఇచ్చారు. మోపిదేవి రమణ కూడా చంద్రబాబుని అనగాన్ని కలిశారు. వారి సమ్మతితోనే అక్కడ జాయిన్ చేసుకునే పరిస్థితి. బేద మస్తాన్ రావుతో అయితే ఎటువంటి వివాదం లేదు. ఎందుకంటే వారి సోదరుడు బేద రవిచంద్ర టీడీపీలోనే కీలక నేతగా కొనసాగుతున్నారు. కాబట్టి ఎటువంటి అబ్జెక్షన్ అక్కడ లేదు. కాబట్టి ఆయన కూడా ఒక క్లారిటీ ఉంది. ఈ విధంగా స్థానికంగా నియోజకవర్గాల్లో ఇబ్బంది లేని నేతలను చేర్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. కొంత ఇబ్బంది ఉన్న దగ్గర మాత్రం కొంత ఆచితూచి స్పందిస్తున్నారు. వివాదాస్పద నేతలు ఎవరిని చేర్చుకోమంటున్నారు. ఇప్పటికే పోతుల సునీత విషయంలో కొంత హోళులో పెట్టినట్టు తెలుస్తుంది. టీడీపీ అధిష్టాన వర్గం ఆలోచిస్తుంది. ఆమె టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నప్పటికీ పార్టీలో వ్యతిరేకత దృష్ట్యా కొంత ఆమెను హోల్డ్లో పెట్టినట్టు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఝాన్సీరాణి, అంటే రవిచంద్ర, పోతుల సునీత గురించి సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? శిరీష చేసినటువంటి ట్వీట్ పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే శిరీషను బుజ్జగించి ఆమెను జాయిన్ చేసుకుంటారా? పరిస్థితి ఎలా ఉండబోతోంది? అవకాశాలు ఎటువైపు ఎక్కువ ఉన్నాయి? అంటే పోతుల సునీత ఎపిసోడ్ చూసుకుంటే టీడీపీలో చాలా ఒక చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే ఆలంపూర్ నుంచి ఒకసారి 2009లో కూడా పార్టీ టికెట్ ఇచ్చింది.
టీడీపీలో జడ్పీటీసీగా చేసింది. 2014లో చీరాల్లో టికెట్ ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆమెకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. కానీ తర్వాత వైసీపీలోకి వెళ్లి అధినేత కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ, ఎందుకంటే ఏనాడు రాజకీయాల్లో బయటకు రాని నారా భువనేశ్వరి బ్రాహ్మణి గురించి కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిందని తీవ్ర స్థాయిలో టీడీపీ నేతలంతా కూడా మండిపడుతున్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలో చేర్చుకోవద్దని కరాఖండిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గౌతు శిరీష్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ట్వీట్ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా పునరాలోచనలో ఉన్నారు. అవసరమైతే ఆమెని పార్టీలో చేర్చుకునే అంశం పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉంది. వారు ఒకవేళ ఆమోదం అయితే ఓకే, లేకపోతే కనుక ఆమెని ప్రస్తుతానికైతే పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రస్తుతానికైతే ఆమెకి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ టీడీపీలో నుంచి రాలేదని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.